శ్రమకు తగిన వేతనంతో పాటు ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన కోరికలను తీర్చకపోతే రేపటి నుండి నిర్వధిక సమ్మెకు వెళ్లనున్నట్లు సిఐటియు కార్యదర్శి శరత్ వెల్లడించారు. బాపట్ల జిల్లా మున్సిపల్ శాఖలో ఉన్న ఇంజనీరింగ్ కార్మికులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. గత ఏడాది ఈ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు అనేక హామీలిచ్చిందని, వాటితో పాటు 17 రోజుల పాటు సమ్మె చేస్తే దానికి కూడా వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. ప్రస్తుతం పెరిగిపోతున్న నిత్యావసర ధరలు, ఇతర ఖర్చులతో పోలిస్తే తమకు పనికి తగ్గ వేతనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000 ఇచ్చి తాము వెలువరించిన న్యాయపరమైన కోరికలను వెంటనే తీర్చాలని, లేని పక్షంలో 12వ తేదీ నుండి నిర్వధిక సమ్మెకు వెళ్తామన్నారు శరత్. సమస్యలు మేము తీరుస్తామని చెప్పేసి ఆ రోజు మాకు ఒప్పందాలు చేశారు. అయితే నేటి సంవత్సర కాలం అయినప్పటికీ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంపుదల ఇంతవరకు చేయలేదు, ఆ ఒప్పందాలు అమలు చేయలేదు. అయితే రేపు సాయంత్రం 12 గంటల నుండి 12వ తారీఖు 12 గంటల నుంచి మాకు న్యాయమైన డిమాండ్స్ కనుక నెరవేర్చకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల తరఫున మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.